శ్రీశైలం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఎలా ఏర్పాటు చేశారు? మనకి శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. 1,50,000 మంది భక్తులు అరగంటలో స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి చాలా భక్తి భావంతో, సంతోషంతో, శివనామస్మరణతో ఆనందం పొందే విధంగా ఈసారి ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ కూడా జిల్లా యంత్రాంగానికి, దేవస్థానానికి చాలా చక్కటి సపోర్ట్ ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ నిరంతరం కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే డిస్టర్బెన్స్ ఏర్పడింది అనేటువంటి ప్రధానమైన విమర్శ ఏమంటారు? శాఖల మధ్య ఎప్పుడు సమన్వయ లోపం ఉండదండి. అధికారులకి శాఖల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలో తెలుసు. కానీ ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ ఏరియా ఉంది. వైల్డ్ లైఫ్ ఏరియా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ యాక్ట్స్ కానీ, స్టాట్యూట్ అన్నది రెగ్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది డీవియేట్ అవ్వకుండా మనం భక్తులకు ఎలా ఫెసిలిటేట్ చేస్తాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. అది సమన్వయ లోపం అని ప్రచారం చేయడం సరికాదు. అన్ని చక్కని సమన్వయంతోనే నిన్న 84,002 మంది భక్తులు వచ్చినా కూడా చిన్న ఇబ్బంది లేకుండా 20 నుంచి 30 నిమిషాల్లో చాలా సంతోషంగా వాళ్ళు భక్తిభావంతో దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి, అలాగే అన్నదానాన్ని స్వీకరించి వారి ఇంటికి చేరే విధంగా మేము ఫెసిలిటేట్ చేశాము. ఇప్పుడు మనకి భక్తులు రాక ఎక్కువైంది. అందుకని ఇక్కడ మనకి తెలుసు టోల్ గేట్స్ ద్వారా నైట్ జర్నీ ఎలో చేయం వైల్డ్ లైఫ్ ఏరియా కాబట్టి. ఇప్పుడు నైట్ జర్నీ కూడా వాళ్ళకి ఎలో చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి. అటవీ మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ మధ్య రెడ్ క్రాస్ వాళ్ళు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తుంటే అటవీ శాఖ అడ్డుకున్నారనేది విమర్శ ఏమంటారు? నిన్నను రెడ్ క్రాస్ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. జనరల్గా మనకి 8వ తారీఖు నుంచి వాళ్ళు పెట్టాలి. వాళ్ళు ఒక రోజు ముందుగా వచ్చారు. బట్ ప్రాపర్గా మనం ఫెసిలిటేట్ చేసాం. మనం నడక త్రోవలో మనకి 13 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకొని మంచినీళ్ళు, టాయిలెట్ ఫెసిలిటీ, అలాగే షేడ్, చాలామంది ఎన్జిఓస్ భక్తులు వచ్చి అన్నదానం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. చక్కని సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మన ఫారెస్ట్ టీము ఎవరు నడవలేకపోయినా కూడా వాళ్ళకి స్ట్రెచ్చర్ సపోర్ట్ కానీ, అంబులెన్స్ సపోర్ట్ ద్వారా చాలా చక్కగా క్షేత్రానికి తీసుకువచ్చి మాకు వాళ్ళని అప్పచెప్పిన వెంటనే దర్శనం చేపిస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి మేము సపోర్ట్ ఇస్తున్నాం. భక్తులు కూడా అడవి మార్గం గుండా వచ్చేటప్పుడు వారు పర్సనల్గా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వస్తే బాగుంటుంది. అసౌకర్యాలు ఏర్పడి ఎవరైనా ఇబ్బంది పెడితే ఎమర్జెన్సీ సేవలు ఎలాంటి ఏర్పడి? మాకు ఎమర్జెన్సీ పాయింట్స్ కొన్ని ఐడెంటిఫై ఉన్నాయి. అంటే ఎవరికన్నా బ్రెత్లెస్నెస్ వచ్చినా ఏమొచ్చినా కూడా 7 అంబులెన్సెస్ ఉన్నాయి. 7 అంబులెన్సెస్ ద్వారా మాకు 2 కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే నో సిగ్నల్ జోన్ కాబట్టి ఏ విధంగా మనం రైడర్ వెళ్ళి కమ్యూనికేట్ చేయాలి, హౌ ఫాస్ట్ ద అంబులెన్స్ వచ్చి వీళ్ళకి రీచ్ అవ్వాలి అన్నది. సో అది మాకు ఆల్రెడీ మాక్ డ్రిల్ అయింది. చాలాసార్లు దాన్ని మేము డ్రిల్ ద్వారా సెటరేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ ఎక్సిజెన్సీస్ ఏం వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రూట్ నుంచి బయటకు తీసుకురాగలం. అంటే ప్రారంభంలో జరిగినటువంటి డిస్టర్బెన్స్ వల్ల భక్తులకు అంతా డిస్టర్బ్ అయ్యారు. భక్తులు వచ్చేటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది అనేటువంటిది ఒకటి అంచనా వేస్తున్నారు. దీంట్లో వాస్తవం? భక్తులు రాక చాలా ఎక్కువైంది. నిన్న ఒక్క రోజే 84,000 మంది దర్శనం చేసుకున్నారంటే ఆలోచించండి. కాబట్టి రేపు ఈ రోజు 1,00,000 పైన దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 35,000 మంది దర్శనం చేసేసుకున్నారు ఈ క్షణానికి. రేపు 1,50,000 వరకు అవకాశం ఉంది. భక్తులు పెరిగారు, ఎవరు తగ్గలేదు. సో ఫైనల్గా వచ్చేటువంటి భక్తులకి ఏం చెప్పదలుచు? భక్తులు స్వామివారి, అమ్మవారి దర్శనానికి వచ్చారు, ఆధ్యాత్మిక భావంతో వచ్చారు, శివతత్వంతో వచ్చారు. శివనామస్మరణ చేసుకుంటూ చక్కటి దర్శనం పొంది స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా యంత్రాంగానికి, దేవస్థానానికి కూడా చక్కటి సమన్వయంతో వారి సపోర్ట్ కూడా అందించాలని కోరుతున్నాను. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శివరాత్రి నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ప్రారంభంలో కాస్త ఇబ్బంది ఏర్పడినప్పటికీ అవన్నీ సరిచేశాము. వచ్చేటువంటి భక్తులంతా కూడా గంటలోపే దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించామని కలెక్టర్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.